ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని ప్రజలరా, దేవుని యొక్క మాటలు వినటానికి ఈ విధంగా దేవుడు మనకిచ్చిన అమూల్యమైన ఈ సమయాన్ని బట్టి హృదయపూర్వకంగా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గత 2 దినాలుగా ఎన్నో శ్రేష్టమైన సంగతులు, మీరెందుకు నియమింపబడ్డారు, మీరెందుకు ఏర్పరచబడ్డారు, మీరెందుకు ప్రత్యేకించబడ్డారు, మిమ్మల్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు, మిమ్మల్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు, ఈ విషయాల మీద ఒక స్పష్టమైన అవగాహన అంటూ మనకు వచ్చింది. ఒక మంచి పని చేయడానికి మనం నిలబడినప్పుడే చాలా నిందలు, అవమానాలు మనం ఎదుర్కోవాలి. ఎవరు మనల్ని నమ్మరు, ఎవరు మనం చేసే మంచి పనిని ప్రోత్సహించరు, ఎవరు మనకి సపోర్ట్ చేయరు. అయినా కూడా మనం మంచి చేయాలి అనుకున్నప్పుడు, ఒక మంచి పని చేయాలి లోక సంబంధంగా అనుకున్నప్పుడు, ఆ నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్లు దిగమింగుకొని ప్రజల ఎత్తిపొడుపు మాటలు, సూటిపోటి మాటలు భరిస్తూ వాటన్నిటినీ త్యజించి ముందుకెళ్ళి లోక సంబంధంగా ఒక మంచి పని చేయడానికి మనం నిర్ణయాలు తీసుకుంటాం. లోక సంబంధంగా ఒక మంచి పని చేయడానికి మనుషులు మనల్ని నమ్మక, మనల్ని వ్యతిరేకిస్తూ, మనల్ని అనుమానిస్తూ, మనల్ని అపహాస్యంపాలు చేస్తుంటే, దైవ సంబంధంగా ఒక మంచి పని చేయాలి, దైవ సంబంధమైన కార్యం చేయాలి, దైవ సంబంధంగా పాటుపడాలి, ఆత్మల సంపాదన జరిగించాలి అని అనుకున్నప్పుడు ఇంకెన్ని కష్టాలు వస్తాయి మీరు ఆలోచించండి. దేవుడు మనల్ని అందరినీ కూడా మనుష్యులను పట్టు జాలరులుగా ఉండాలనే కోరుతున్నాడు. తన శిష్యుల్ని పిలిచినప్పుడు ఏమన్నాడు తెలుసా? మిమ్మల్ని మనుష్యులు పట్టే జాలరులుగా చేస్తాను, నన్ను వెంబడించండి. అలా వెంబడిస్తున్న వారిని ఉద్దేశించి మళ్ళీ ఏమన్నాడు తెలుసా? మీరు సమాజంలోనికి వెళ్ళి వాళ్ళను కూడా మీలాగా తయారు చేయండి. అంటే వాళ్ళను కూడా ఎలా చేయండి? మనుషులు పట్టే జాలరులుగానే చేయండి, నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. మీరు నాకు ఎలా అయితే శిష్యులుగా ఉన్నారో వాళ్ళను కూడా ఎలా చేయాలి? నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. అంటే మనం కూడా మనుషులు బట్టే జాలరులుగానే మారాలన్నది దేవుని యొక్క సంకల్పం. కానీ ఈరోజు చాలామంది ఆ విషయాన్ని విస్మరించి జీవితకాలం అంతా మీరు కేవలం శ్రోతల్లాగా, వినేవాళ్ళలాగా, నేర్చుకునేవాళ్ళలాగా మా ముందు కూర్చొని అలా ఉండిపోండి అంతే. మేము బోధిస్తూ ఉంటాం, మీరు వింటూ ఉండండి, ఇంక మీరు శిష్యులుగా మారాల్సిన అవసరం లేదు. మీరు శిష్యులుగా తయారై సమాజానికి వెళ్ళి ఆత్మల సంపాదన కోసం ఆరాటపడాల్సినటువంటి అవసరం లేదు అనే భావనలోకి చాలామంది వెళ్ళిపోయారు. కానీ ప్రియులరా, ఒక్కసారి మనం దేవునికి మనల్ని మనం సమర్పించుకున్నామంటే అర్థం ఏంటంటే, ప్రభువా నాకిక పనేమీ లేదు, ఎన్నాళ్ళు నాకు ఆ విషయం తెలియలేదు, ఈ శరీరానికి అసలు ఈ భూమి మీద పని ఏదైనా ఉంది అంటే అది నీ పనే, నేనేదో పని చేసుకోవడానికి ఇక్కడికి రాలేదు. చాలామంది చరిత్రలు కనుమరుగైపోతున్నాయి. నిన్న మొన్న ఒక సినిమా నటుడు చనిపోయాడు. వాళ్ళ చరిత్రను ఒకసారి పరిశీలన చేయండి. ఏం సాధించారు, దేనికోసం పరితపించారు, ఈ భూమి మీద ఎంత సంపాదించారు, ఏం సంపాదించారు అని అంటే, మానవుడు లోకాన్ని విడిచిపెట్టడంతోనే శూన్యం, ఏమీ లేదు. ఇంకా పేరు ప్రఖ్యాతులు మంట కలిసిపోతాయి, కాలిగర్భలో కలిసిపోతాయి, ఆస్తులు విడిచిపెడతాడు, అంతస్తులు విడిచిపెడతాడు, బంధాలు తెగిపోతాయి, బంధుత్వాలు తెగిపోతాయి. ఎంత తపన పడిపోతామో 60-70 ఏళ్ల జీవితం కోసం, ఆ తపనంతా మట్టిలో కలిసిపోయినట్టే మన మరణంతో. ఏముండదు. చాలామంది సినిమా ఫీల్డ్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని హైదరాబాద్ వీధుల్లో తిరుగుతూ ఉంటారు. హైదరాబాద్ వీధుల్లో కొంతమంది కథలు పట్టుకుని, కొంతమంది ఏమో వేషాలు ఇవ్వమని, ముఖ్యంగా కృష్ణానగర్లో ఇదివరకు అయితే స్టూడియోల చుట్టూ చాలామంది తిరుగుతూ, మాకు ఒక వేషం ఇప్పించండి, నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పనికొస్తాను, ఫ్రెండ్ క్యారెక్టర్కి పనికొస్తాను హీరో దగ్గర, లేకపోతే హీరోయిన్ పక్కన నేను పనికొస్తాను. అమ్మాయిలు కూడా నేను హీరోయిన్గా పనికొస్తాను. అమ్మాయిలని అయితే చాలా మిస్లీడ్ చేస్తూ ఉంటారు, అమ్మాయిల్ని దారి తప్పిస్తూ ఉంటారు. ఇలా సినిమాల్లో వేషాలు కావాలని వెళ్ళి కొంచెం అందంగా ఉన్న అమ్మాయిల్ని దారి తప్పిస్తూ ఉంటారు. అక్కడ నుంచి వాళ్ళు వేశ్యలుగా మారిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుని మోసపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ వీళ్ళు ఏమని అడుగుతుంటారంటే, మాకు ఏదైనా వేషం ఇప్పించండి, మా దగ్గర మంచి కథ ఉంది, ఈ కథ తీసుకోండి, మేము డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాం, లేదా మమ్మల్ని హీరోగా పెట్టేసుకోండి, లేకపోతే నన్ను హీరో పక్కన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పెట్టుకోండి. ఇలా పాపం వాళ్ళు రోజు స్టూడియోల చుట్టూ, డైరెక్టర్ల చుట్టూ, నిర్మాతల చుట్టూ తిరుగుతూ ఉంటారు. లేకపోతే సినీ ఫీల్డ్తో పరిచయం ఉన్న వాళ్ళ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుకుంటూ ఉంటారు. ముఖ్యంగా యవనస్తులకి, యవనస్తురాలకి ఈ రంగుల ప్రపంచంలో ఏదో ఒక గొప్ప స్థితికి వెళ్ళిపోవాలని ఆశ. ఆ ఆశ కొద్దీ వాళ్ళు
వాళ్ళ మీద వీళ్ళ మీద నమ్మకం ఉంచి తమ జీవితాలను పాడు చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు చూడాల్సింది ఏంటో తెలుసా? ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉండి వీళ్ళు అనుకున్న పేరు ప్రఖ్యాతులు ఆల్రెడీ సంపాదించేసుకుని చచ్చిపోయిన వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా? ఇప్పుడు నేనే దేని గురించి అయితే తపనబడి వీళ్ళ చుట్టూ తిరుగుతున్నానో ఒకరోజు నేను కూడా ఇదే స్థితికి వెళ్ళాలి కదా. నా స్వార్థం కోసమైనా, నా పనుల కోసమైనా, నా సంపాదన కోసమైనా, నా సుఖాల కోసమైనా ఇంకేం ఉండదా? ఇదే నా జీవితం అంటే 60 లేదా 70 ఏళ్ళు శుభ్రంగా సంపాదించుకుని, సంపాదన తర్వాత కీర్తి, పేరు ప్రతిష్టలు, పరువు, మర్యాద ఇవన్నీ కూడగట్టుకొని బంధాలు అనుబంధాలు పెంచుకొని మనవాళ్లతో మనవరాండ్రతో కాలం గడుపుతూ నచ్చింది తింటూ నచ్చినట్టుంటూ చచ్చిపోవడమా జీవితం అంటే? అందుక ఇంత గొప్ప శరీరాన్ని ఇచ్చి ఆ పరలోకపు తండ్రి మనల్ని నేల మీదకి పంపించింది. అందుక మనకి ఇలాంటి అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించింది. చాలామంది ఇవన్నీ ఆలోచించరు. మాకేంటంటే ఒక లైఫ్ కనబడుతుంది కళ్ళ ముందు, ఆ లైఫ్ని బాగా ఎంజాయ్ చేయాలి, ఆ లైఫ్ని మాకు నచ్చినట్టు లీడ్ చేసుకోవాలి, ఆ లైఫ్లో మాకు పేరు ప్రఖ్యాతులు కావాలి, ఆ లైఫ్లో మాకు ఆనందం కావాలి, ఆ లైఫ్లో మాకు సంతోషం కావాలి. ఇది తప్ప ఇంక వేరే ఆలోచన చాలామందికి ఉండదు. కానీ ఒకసారి మనసు పెట్టి ఆలోచిస్తే మనం అంటే మన కోసం కాదు, మన జీవితం అంటే అది నిజంగా మనది కాదు. మరి ఎవరిది? ఇది దేవునిది. అందుకే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను, మీరు నాకు శిష్యులు అవ్వాలి, సమాజంలో మీరు నాకు శిష్యులుగా మారి మీరు సమాజంలోనికి వెళ్ళి నా కొరకు అనేక మందిని నిలబెట్టాలి, మీరు అందరూ తిరిగి నా దగ్గర రావాలి. మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఉండిపోమని పంపించట్లేదు నేను, ఇక్కడ ఉండిపోవడానికి మీరు రాలేదు, మరలా తిరిగి వచ్చేయడానికే వచ్చారు. మళ్ళీ మీరు అందరూ తిరిగి నా దగ్గరికి వచ్చేయాలి. ఆ దేవుని యొక్క ప్రధానమైన ఆలోచన. కానీ మానవుడు ఆ ఆలోచనను గుర్తించలేకపోతున్నాడు, ఆ ఆలోచనను విస్మరిస్తున్నాడు. ఒకడు రంగు కాగితం చుట్టూ తిరుగుతున్నాడు, ఒకడు ఇంకా వేరే ఏదో కావాలని తిరుగుతున్నాడు, ఒకడేమో భూముల చుట్టూ తిరుగుతున్నాడు, ఒకడు వెండి బంగారాల చుట్టూ తిరుగుతున్నాడు, ఒకడు కీర్తి ప్రతిష్టల కోసం తిరుగుతున్నాడు. ఇలా ఒక్కొక్కడు ఒక్కో దాని చుట్టూ తిరిగి ఎక్కడో చోట ఆగిపోవడం తప్పట్లా. నువ్వు ఎంతకాలం తిరిగినా ఎక్కడో చోట ఆగాలి, తప్పదు. అది ఆగిపోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే 50 ఏళ్ల జీవితం, 60 ఏళ్ల జీవితం ఎక్కడ వృధా అయిపోయింది, దేని దగ్గర వృధా అయిపోయింది, ఏం సంపాదించాను నేను, ఏం సాధించాను నేను. వెనక్కి తిరిగి చూసుకుంటే నన్ను పంపిన వాడి దగ్గరికి వెళ్ళి ఏం సమాధానం చెప్తాను ఇప్పుడు? బాబు నువ్వు నా కోసం బ్రతికావా? కనీసం నీ జీవితంలో ఎప్పుడైనా నేను గుర్తొచ్చానా? నీ ఊహల్లోకైనా నేను ఎప్పుడైనా వచ్చానా? కనీసం నీ ఊహల్లో ఉన్నానా ఎప్పుడైనా? యోబు గారు మాట్లాడుతూ అంటారు, మనుష్యులకు బుద్ధి నేర్పుచు ఆకాశ పక్షుల కంటే కూడా మనుషులకు ఎక్కువ జ్ఞానం అనుగ్రహించి నన్ను సృష్టించినటువంటి దేవుడు ఎక్కడున్నాడని అనుకునేటువంటి మానవుడు ఎవడు ఈ భూమి మీద లేడు. అలా ఉంటే బాగుండు, కానీ అలాంటి వాడు ఎవడో కనబడట్లేదని యోబు గారు మాట్లాడుతుంటారు. యోబు గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట ఒకసారి చూద్దాం. మీ చేతిలో ఉన్నటువంటి జీవ గ్రంథాన్ని తెరిచి యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. యోబు గ్రంథం 35వ అధ్యాయము 11వ వచనం. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు. ఎక్కువ బుద్ధి ఎవరికి ఇచ్చాడు? ఎక్కువ బుద్ధి ఎవరికి ఇచ్చాడు? మానవులమైన మనకే ఇచ్చాడు. జంతువులకేమీ లేదు బుద్ధి. ఆకాశ పక్షులకు మనకంటే ఎక్కువ బుద్ధి లేదు. కీటకాలకి, సముద్ర జీవులకి, అడవిలో జంతువులకి మనకంటే ఎక్కువ బుద్ధి కానీ జ్ఞానం కానీ లేదు. మనమే కన్నింగాళ్ళు, మనకే స్వార్థం, మనకే అసూయ, మనకే ఉండకూడని దరిద్ర బుద్ధులన్నీ ఉంటాయి, కానీ వాటికి ఉండవు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు జాగ్రత్తగా చూస్తే, మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు భూజంతువుల కంటే, ఆకాశ పక్షుల కంటే మనకెక్కువ జ్ఞానం కలుగజేయచ్చు, మనకెక్కువ జ్ఞానం కలుగజేయచ్చు. నన్ను సృజించిన నా దేవుడు ఎక్కడున్నాడని అనుకుని వారు ఎవ్వరూ లేరు. శాశ్వతమైన కార్యాలు, అశాశ్వతమైన కార్యాలు రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించగలగాలి ప్రియులారా. ఆ వ్యత్యాసాన్ని మనం గుర్తిస్తే, ఇప్పుడు దైవ గ్రంథంలో ఏ సబ్జెక్ట్ అయితే మనం మాట్లాడుకుంటున్నామో, అవమాన పాత్రులమా, అవమానానికి కారకులమా? ఈరోజు చాలామంది క్రైస్తవ సమాజంలో ఇలాగే అడుగుపెట్టారు. ఎలా అడుగుపెట్టారు? ఇప్పటివరకు నేను ఏదైతే చెప్పానో అదే రూల్ అందరికీ అప్లై అవుతుంది. అందరం కూడా అలాగే వచ్చాం. నేను నా తండ్రిని అవమానపరచడానికి క్రీస్తులోనికి రాలా,
నా తండ్రి నామాన్ని అవమానపరచడానికి నేను రాలా. ఇన్నాళ్ళు చేసిన అవమానం చాలు, ఇన్నాళ్ళు చేసిన అవమాన క్రియలు చాలు, ఇన్నాళ్ళు చేసినటువంటి అతిక్రమ క్రియలు చాలు, శరీరాన్ని ఇన్నాళ్ళు అవమానానికి అప్పగించానది చాలు. ఇప్పుడు నేను వచ్చింది ఆయన్ని అవమానపరిచి, ఆయన నామాన్ని అవమానపరిచి, ఆయనకున్న మహిమను పాడు చేసి, అంటే ఆయన పక్షానుంటూ ఆయనకు చెడ్డ పేరు తీసుకురావడానికి నేను రాలా. గతంలో మనం చేసిన నీచ కార్యాలన్నిటికీ ఆయనకు అవమానమే ప్రాప్తించింది. నా పిల్లలు నా గౌరవమును ఎంతకాలం అవమానముగా మార్చెదరు అన్నాడు. మీరు మొదటి దినానే చదువుకున్నారు. మరి ఇప్పుడు మనం వచ్చింది ఎందుకంటే ఆయన నామాన్ని మహిమపరచడానికి, ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి. అలాంటి సమయంలో మనం అవమాన పాత్రులు అవ్వాలి తప్ప అవమాన కారకులం కాకూడదు. ఆయన నామం కొరకు మనం అవమానాన్ని భరించడానికి సిద్ధపడాలి తప్ప ఆయన నామానికి అవమానం కలిగేసే స్థితిలోనికి వెళ్ళకూడదు. రెండింటికి చాలా వేరియేషన్ ఉంది, మీరు గ్రహించగలగాలి ప్రియులారా. ఆయన నామానికి అవమానం కలిగించడం వేరు, ఆయన నామం కొరకు అవమానాల పాలు కావటం వేరు. ఒకసారి మీరు దైవ గ్రంథంలో చూస్తే ఒక అద్భుతమైన సందర్భాన్ని దేవుడు వ్రాయించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. నిష్ఫలమైన అంధకార క్రియలు అంటే అర్థం ఏంటి? చీకటి సంబంధమైన క్రియలు, లోక సంబంధమైనటువంటి క్రియలు. అందులో మీరు పాలివారై ఉండొద్దు. మీరు పాలివారై ఉండక వాటిని ఏం చేయాలి? మీరు ఖండించండి. ఖండించాల్సినటువంటి బాధ్యత ఎవరికి అప్పగించాడు దేవుడు? చెప్పండి, ఎవరికి అప్పగించాడు? మనకి, అంటే మనందరికీ, సంఘానికి. సంఘానికి ఖండించే బాధ్యత ఉంది. నిష్ఫలమైన అంధకార క్రియలలో మీరు పాలివారై ఉండక వాటిని మీరు అందరూ కలిసి ఖండించాలి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటైనను అవమానకరమై ఉన్నది అంటాడు. జాగ్రత్తగా చూడండి. ఇందుకే ఎవరికి అవమానం ఇది? మనకా, దేవునికా? నిన్ను నన్ను తన పక్షాన ఏర్పరచుకున్న తర్వాత, నిన్ను నన్ను తన పిల్లలుగా ప్రకటించిన తర్వాత, నీకు నాకు సంఘంలో సముచిత స్థానం కల్పించిన తర్వాత మనం చేసేటువంటి క్రియలు ఎవరి మీద పడతాయి తెలుసా? దేవుని మీద పడతాయి. మీరు గమనించారు లేదో, ఏదైనా చిన్న ఇష్యూ వచ్చిందనుకోండి మీకు, ఒక అన్యజనుడికి, వెంటనే ఏమంటాడు తెలుసా? దేవుణ్ణి నమ్ముకున్నా అన్నారు కదా, ఇదే నా దేవుణ్ణి నమ్ముకోవడం అంటాడు. మరి వాడు నమ్ముకున్న దేవుని కదా, అది పెద్ద పట్టించుకోడు. వాడు కూడా ఏదో దేవుణ్ణి నమ్ముతాడు, వాడు ఇంకా ఎక్కువ మంది దేవుళ్ళని నమ్ముతాడు. కానీ ఏమంటాడంటే, నేను దేవుణ్ణి నమ్ముకున్నావు కదా అంటాడు. ఇది విచిత్రంగా అనిపిస్తుంది మనకి. ఇప్పుడు నేను ఒక్క దేవుడిని అనుకున్నాను, నువ్వేమో చాలామంది దేవుళ్ళని నమ్ముతున్నానని చెప్తున్నావు. అయినా కూడా నీ తప్పుని, నేను దేవుళ్ళను నమ్ముకున్నాను కదా, ఈ తప్పు చేయొచ్చా అని అండు. కానీ నిన్ను మాత్రం ఏమంటాడు తెలుసా? నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా, ఇలా చేయొచ్చా? నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా, మాట తప్పొచ్చా? నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా, ఇస్తానని చెప్పి ఇవ్వడం మానేయొచ్చా? నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా, ఇలాంటి పాడు పనులు చేయొచ్చా, ఇలాంటి నీచమైన కార్యాలు చేయొచ్చా అని అడుగుతాడు. అంటే వాడి ఉద్దేశంలో వాడు ఒప్పుకుంటున్నాడు. ప్రతి నాలుక ఒప్పుకోవాలి కదా. సో అలా ప్రతి నాలుక ఒప్పుకున్నట్లుగా వాడు కూడా ఒప్పుకుంటున్నాడు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు అని ఒప్పుకుంటున్నాడు. వాడికి తెలియకుండానే ఒప్పుకుంటున్నాడు. కానీ వాడికి తెలియకుండా ఒప్పుకున్నప్పటికీ మన క్రియలు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయో దేవుని నామానికి అవమానం ప్రియులారు. ఎందుకంటే మీరు నా పిల్లలు, నా వారు, నా ప్రజలు, నా సొత్తు, నేను ఏర్పరచుకున్నాను అని దేవుడు మాట్లాడేసిన తర్వాత మనం దారి తప్పిపోకూడదండి. మనం వ్యతిరేకం అయిపోకూడదు. సామెతల గ్రంథంలో భక్తుడు మాట్లాడుతూ అంటాడు, 14వ అధ్యాయం 34వ వచనంలో, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 34వ వచనం, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును అన్నాడండి. పాపము ప్రజలకు ఏం తెస్తుందట? అవమానము తెచ్చును. అంటే ఎప్పుడైతే మనం పాపం వైపు ఆకర్షింపబడతామో, విడిచిపెట్టిన ఆ పాపాన్ని మరలా జుర్రుకునే ప్రయత్నం చేస్తామో, ఎప్పుడైతే ఆ పాపం వైపుకి మనం వెళ్ళిపోయి దానిలో అడుగులు వేస్తామో, దానివల్ల మనకు వచ్చేది ఏం ప్రాప్తిస్తుందంటే అవమానం ప్రాప్తిస్తుంది. ఆ అవమానం మనతో ఆగిపోదు, ఆ ఎఫెక్ట్ దేవుని మీద కూడా పడుతుంది.
ఒకరోజు దావీదు తప్పు చేశాడు. అది ఒక తప్పే ఆయన జీవితంలో, మళ్ళీ ఏం తప్పులు జరగలేదు. దేవునికి వ్యతిరేకంగా చేసిన ఆ తప్పు గురించి దేవుడు మాట్లాడుతూ అంటాడు, ప్రజల్లో నువ్వు నన్ను ఎంత ఇబ్బంది పెట్టావంటే, ప్రజల్లో నువ్వు నాకు చెడ్డ పేరు తీసుకొచ్చావంటాడు. ఒకసారి చూడండి, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదాం ప్రియులారా. తప్పు చేసింది ఎవరు చెప్పాలి నాకు? తప్పు చేసింది ఎవరు? దావీదు. దేవుడా దావీదా? దావీదు. దావీదు చేత దేవుడు ఏమైనా చేయించాడా? దావీదు తనంతట తానుగానే చేశాడా? తనంతట తానుగానే చేశాడు. అంతే తప్ప దేవుడేమి నువ్వు తప్పు చేయి, నువ్వు పాపం చేయని ఎవరికి చెప్పడు. ఏ మనిషికైనా సరే దేవుడు స్వేచ్ఛ ఇస్తాడు, స్వతంత్రం ఇస్తాడు, సమయం ఇస్తాడు. ఆ సమయంలో ఈ స్వేచ్ఛను, స్వతంత్రాన్ని ఉపయోగించుకొని అయితే సద్వినియోగం, లేకపోతే దుర్వినియోగం. ఇది మన చేతుల్లో ఉంది. అంతేగాని దేవుడు ఎవరికి ఏమీ దగ్గరుండి నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఈ వ్యాపారం పెట్టి బాగుంటుంది, ఆ వ్యాపారం పెట్టు, నేను ఇలా చేస్తాను, నీకు అలా చేస్తాను, మన ఇద్దరం కలిసి ఇలా చేద్దాం, అలా చేద్దాం అనే టైప్ ఎక్కడ దేవుని దగ్గర ఉండదు. నీకు చెప్తాడంతే, ఇదిగో జీవ మార్గము, మరణ మార్గము, మేలు కీడు రెండూ నీ ముందున్నాయి, నీకు నచ్చిన దారిలో పో, నీకు ఇంత సమయం ఉంది, ఆ సమయంలో అయితే సంపాదించుకో, లేకపోతే పోగొట్టుకో, ఎవడేం చేయలేడు. ఇంకా చెప్పడం వరకు నా బాధ్యత, మొత్తం చెప్పేశా, దాన్ని నువ్వు తీసుకుంటావా వదిలేస్తావా అన్నది నీ మీద ఆధారపడి ఉంటుంది అని దేవుడు చెప్పాడు. ఇక్కడ దావీదు తప్పు చేసిన తర్వాత ఏమైందో చూడండి, 13వ వచనం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించును. తప్పు ఒప్పుకున్నాడు. అతిక్రమం చేసినోడు, పాపం చేసినోడు ఎవడైనా సరే దేవుని ఎదుట ఒప్పుకోవాలి. మనందరం ఒప్పుకోవాల్సిన వాళ్ళమే. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఊహ తెలిసిన తర్వాత ప్రతి మానవుడు పాపం చేసినవాడే. కాబట్టి దావీదు కూడా పాపం చేశాడు. దావీదు దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. అయితే దేవుడు అంటున్నాడు 14వ వచనంలో, అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక అన్నాడు. చూసారా, ఆయన శత్రువులట ఇప్పుడు ఎవరిని దూషిస్తారట? దేవుణ్ణి దూషిస్తారా? దేవుణ్ణి ఎందుకు దూషిస్తారండి? దావీదు నావాడు, నా ఇష్టానుసారుడు, నా సేవకుడు, నేను ఎన్నుకున్నవాడు, నేను ఏర్పరుచుకున్నవాడు. మరి ఇవన్నీ జరిగిపోయాగా, ఇవన్నీ జరిగిపోయాక అవమానం ఎవరికి? దేవునికే కదా. నువ్వు తాళి కట్టేంత వరకు ఆ అమ్మాయి ఎలా తిరిగినా ఎవరికే ప్రాబ్లం లేదు, ఎవరిని ఏమనరు, నిన్నేమనరు. ముఖ్యంగా నువ్వు తాళి కట్టలేదు, నీకు ఆవిడకి ఏం సంబంధం లేదు. ఒకసారి తాళి పడిపోయిన తర్వాత అందరికీ భోజనాలు పెట్టేసి ఫోటోలు దించుకు సాగనంపేసిన తర్వాత మన్నాడు నుంచి ఆవిడ ఏం చేసినా ఆ ఎఫెక్ట్ ఎవరి మీదకి వస్తుంది? నీ మీదకి వస్తుంది. పలానోడు భార్య అంటారు తప్ప పలానోడు కూతురు అనరు. ఇంకా అయిపోయింది అక్కడితో. అది ఎప్పుడైతే మెడలో నువ్వు తాళి కట్టేసావో అక్కడ నుంచి పలానోడు భార్య అండి, పలానా సెంటర్లో కనపడింది అంటారు. ఎలా తిరుగుతుందేడండి, వీడికైనా బుద్ధి లేదు, అలా వదిలేసాడు అంటారు. ఏదో చేసిందటండి, పోలీస్ స్టేషన్లో కూర్చుందట, వెళ్ళరా మీ ఆవిడ పోలీస్ స్టేషన్లో ఉందట అంటే సగం చచ్చిపోయినట్టే. తప్ప ఆవిడ చేసింది కదా, ఈయనకేంటి నొప్పి? తప్ప ఆవిడ చేసిందండి, ఈయనకేంటి బాధ అంటే కుదరదు ఇంకా అక్కడ. ఎందుకంటే నా భార్య అన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ ఎవరి మీద ఉంటుంది? భర్త మీద కూడా ఉంటుంది. అలాగే దేవుడు ఒక్కసారి నిన్ను తన కొరకు ప్రత్యేకించుకున్న తర్వాత, ఒక్కసారి నిన్ను తన కొరకు ఏర్పరచుకున్న తర్వాత నువ్వు ఇలా దారి తప్పి వెళ్ళిపోతే ఆ ఎఫెక్ట్ అంతా ఎవరి మీదకి వస్తుంది? దేవుని మీదకి వస్తుంది. అందుకే అంటున్నాడు, ఇది నాకు అవమానం, నా పిల్లలుగా మీరు నన్ను అవమానాల పాలు చేయకండి. నా పనిలో మీరు అవమానం ఎదుర్కొన్న అది మీకే ఘనత, మీకే గొప్ప. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి జాగ్రత్తగా చూద్దాం ప్రియులారా. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారైపోయి దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత, అంటే రుచి చూచిన తర్వాత తప్పిపోయిన వారు అన్నాడు. ఇవన్నీ జరిగిన తర్వాత ఏమైన వారట? తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు అన్నాడు. ఇదేంటండి, మనం తప్పిపోతే క్రీస్తుకి అవమానం ఏంటి? మనం తప్పిపోతే క్రీస్తుకి అవమానం ఏంటి? చాలామంది అనుకోవచ్చు, పోతే పో,
నువ్వు ఒకడు పెద్ద లెక్క, నువ్వు తప్పిపోతే ఆయనకి ఏమైనా అవమానమా అంటే ఆయన అంటున్నాడు, మిమ్మల్ని వెలపెట్టి కొన్నాడు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం మిమ్మల్ని వెలిచ్చి కొన్నాడు. మీరు ఆయన శరీరంలో అవయవాలు. మీరు వేరు, ఆయన వేరు కాదు. మీకు ఆయనే శిరస్సు. మరి ఆయనే శిరస్సు అయినప్పుడు, మిమ్మల్ని ఆయన వెలపెట్టుకున్నప్పుడు, మీరు తప్పిపోతే, మీరు దారి తొలగిపోతే, మీరు వక్ర మార్గంలోనికి వెళ్ళిపోతే, ఇవన్నీ ఎరిగిన తర్వాత మీరు భయంకరమైన పరిస్థితిలో అడుగు పెడితే అది ఎవరికి అవమానం? క్రీస్తుకే అవమానం అంటున్నాడు. ఎంత స్పష్టంగా ఉన్నాయి చూడండి వాక్యాలు, ఎంత స్పష్టంగా ఉన్నాయి. రేపొద్దున మనం తీర్పు తీర్చేవాడు క్రీస్తు యేసే. రేపొద్దున మనం అందరం వెళ్ళి అక్కడే నిలబడాలి, ఆయన ముందు నిలబడాలి. ఆయన ముందు నిలబడినప్పుడు నువ్వు నన్ను అవమానపరిచావు అని ఒక్క మాట అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం అప్పుడు? బాబు, నువ్వు నన్ను ఎన్నిసార్లు అవమానపరిచావు తెలుసా, నన్ను ఎన్నిసార్లు సిలువ వేసావు తెలుసా అని అన్నాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? ఈరోజు క్రైస్తవ్యంలో చాలామంది ఏం చేస్తున్నారండి? సంఘాలుగా చాలామంది వక్ర మార్గాలు బట్టి నీచమైన కార్యాలు దేవుని పేరిట చేస్తూ, అల్లరితో కూడిన ఆటపాటలు కొనసాగిస్తూ, కొత్త కొత్త సిద్ధాంతాలకు తెరతీస్తూ ఏం చేస్తున్నారు? దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. వాక్య విరుద్ధమైన కార్యాలు చేసి ఆయన నామానికి అవమానం తీసుకొస్తున్నారు. బాహాటంగా మళ్ళీ 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 ప్రభువుని సిలువకు అప్పగిస్తున్నారు. బాహాటంగా చేస్తున్నారు ఇలాంటి నీచమైన కార్యాలన్నీ. ఒక్కటి వాక్యానుసారంగా లేవు. ఒక్కరి బ్రతుకు కూడా వాక్యానుసారంగా మలుచుకోవటానికి, పరిపూర్ణత వైపు అడుగులు వేయడానికి ఇష్టపడట్లేదు. తమ జీవితాన్ని వాక్యంతో కడుక్కొని శుద్ధి చేసుకుని ప్రభువుకి ఇష్టమైన మార్గాల్లో నడవటానికి కూడా ఎవరికి మనసు రావట్లేదు. కానీ వాళ్ళందరి ఉద్దేశాలు ఎలా ఉన్నాయంటే, మనం ఎలా పోయినా పర్లేదు అనుకుంటున్నారు, మనం ఎలా జీవించినా పర్లేదు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది, ఆయన అంటున్నాడు, అవన్నీ రుచి చూసిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు కనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. చూసారా? మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము అని అంటున్నాడు. ప్రియులారా, మీరు గమనించండి ఒకసారి, మీరు ఆలోచించండి ఒకసారి, ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లోనికి మానవులు వెళ్ళిపోతున్నారు, ఎలాంటి ప్రమాదకరమైన స్థితిలోనికి సంఘం వెళ్ళిపోతుందో. దీనివల్ల మనకి నష్టమా లాభమా, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది ఒకసారి ఆలోచించండి. మన జీవిత ప్రయాణం ముగిసిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళి నిలబడితే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నా కుమారుడా, మంచి కుమారుడా, ఎన్నో రోజులుగా నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను, రా అని పిలిచే స్థితిలో మనం ఉంటామా? ఇలా ఉంటే నిన్ను అవమానపరిచిన నీ ఇంటికి వస్తే నీకు ఎలా ఉంటుంది చెప్పు? నువ్వే చెప్పు. బాహాటంగా రోడ్డు మీద నిన్ను అవమానపరిచినోడు నీ ఇంటికి వచ్చి తలుపు తడితే నీకు ఎలా ఉంటుంది? రామ్మా రా రా అంటావా? అంత మంచి మనసు ఉంటుందా? అప్పుడే రోడ్డు మీద నేను చెప్పుతో కొట్టి నీ ముఖానికి పేడ రాసి, అప్పుడే ఒక గంట ముందు ఉత్తపుణ్యాన రోడ్డు మీద నేను చెప్పుతో కొట్టి నిన్ను బాగా అవమానించి, నేను చాలా నీచంగా అవమానించి, అనరాని మాటలన్నీ అనేసి, ఒక గంట తర్వాత వచ్చి తలుపు కొట్టి కాసేపు లోపల కూర్చుంటాను, చల్లటి మజ్జిగ ఉంటే ఇస్తావా అన్నారు అనుకో, ఏం చేస్తావు? మజ్జిగ ఇస్తావా, ఎండ్రిని ఇచ్చేస్తావా? అంత ఘోరంగా రోడ్డు మీద నిన్ను అవమానించి, అంత ఘోరంగా నిన్ను తిట్టి, నీ ముఖం మీద పేడ చల్లి, అంత నీచంగా నిన్ను ట్రీట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి ఏమండి కాసేపు ఇంట్లో కూర్చొని పిచ్చపాటి మాట్లాడుకుందాం, గ్లాస్ మజ్జిగ ఇవ్వండి, లేకపోతే కూల్ డ్రింక్ ఇవ్వండి, కాసేపు మీ ఇంట్లో ఉండి వెళ్దామని వచ్చాను అని అన్నారనుకో, లేకపోతే ఈ రోజు నుంచి మీ ఇంట్లోనే ఉందాం అనుకుంటున్నాను అన్నారనుకో, మనసు ఒప్పుకోదు. ఎందుకంటే నువ్వు నన్ను అవమానపరిచావు, నువ్వు నన్ను ఉత్తపుణ్యాన్ని ఏం చేసావు? అవమానపరిచావు. నేను నిన్ను చాలా నమ్మాను, నేను ఎంతో నమ్మితే నువ్వు నాకు అవమానాన్ని మిగిల్చావు. సో కాబట్టి నా గడప దాటే అధికారం కానీ హక్కు కానీ నీకు లేవు, గెట్ అవుట్ అంటారు. బైబిల్లో కూడా అదే రాయబడిందండి. మత్తయి సువార్తలో, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అన్నాడట. అక్రమము చేయువారులారా, మిమ్మల్ని ఎన్నడూ నేను చూడలేదు అసలు. మీ మొహాలు ఎప్పుడు కూడా నేను చూడలే, మీరు ఎవరో కూడా నాకు తెలియదు. వీళ్ళటి దుర్మార్గపు అక్రమ క్రియలు చేసే వాళ్ళని నేను ఎప్పుడు చూడలే. ఈరోజు చాలామంది సోకాళ్ళు గొప్ప వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు అందరూ కూడా, సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించేసుకుని కోట్లకు పడగలెత్తిన వాళ్ళు అందరూ కూడా
దేవుని పేరిట మోసాలు చేసి అబద్ధాలు చేసి అమాయక ప్రజల జీవితాలతో ఆడుకుంటూ వాళ్ళ బలహీన విశ్వాసాలను క్యాష్ చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఒకరోజు అదే స్థితిలోకి వెళతారు. ఇది ఖచ్చితం, రాసి పెట్టుకోండి, ఇది ఖచ్చితం. ఆయన అంటాడు, మీరెక్కడి వారో కూడా నేను ఎరుగను, గెట్ అవుట్ అంటాడు. గెట్ అవుట్, అసలు నా కళ్ళ ముందుకు కూడా రావద్దు అంటాడు. ఎందుకంటే అక్రమం చేసేవాడికి, అవమానాల పాలు చేసేవాడికి దేవుడి దగ్గర చోట్లేదు. ఆయన అవమానపరుస్తూ జీవించేవాడికి దేవుడి దగ్గర చోట్లేదు. కానీ చాలామంది అదే మార్గాన్ని ఎన్నుకుంటున్నారు. ఎందుకో సాతాను మాయలో పడిపోయి చాలామందికి సులువైన మార్గంగా కనబడుతుంది. కానీ ఈ జీవితం చాలా చిన్నదని, చాలా తొందరగా వెనపోసి కరిగిపోయినట్టు కరిగిపోద్దని, పెనం మీద చాలా స్పీడ్గా అయిపోద్దని జీవితం వాళ్ళకి అర్థం కావట్లా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం ఇంకా ముద్దలా ఉన్నాం కదా, చాలాసేపు ఉంటాం, చాలా రోజులు ఉంటాం అనుకుంటున్నారు. నో, కింద మంట పెరిగిందంటే ఏమవుతుంది? వెన్నపోసి ముద్దంతా నిమిషాల్లో కరిగిపోద్ది, చూస్తుండగా కరిగిపోద్ది. అలాగే అయిపోద్ది జీవితం కూడా, చాలా తొందరగా కరిగిపోద్ది, చాలా తొందరగా అయిపోద్ది. కాబట్టి ప్రియులరా, మనం అవమానపరచడానికి రాలేదండి ప్రభువుని అవమానపరచడానికి నిన్ను ఏర్పరచుకోవాల్సిన అవసరం లేదు. ఫైనల్గా ఒక మొక్క చెప్తా, ఆయన అవమానపరచడానికి నిన్ను నన్ను ఏర్పరచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాతాను సంబంధులు ఎలాగో ఆయన ఏం చేస్తున్నారు? అవమానపరుస్తున్నారు. అవునా కాదా? మీరే చెప్పండి. సాతాను సంబంధులు ఎలాగో ఆయన అవమానపరుస్తున్నారు. ఇక నువ్వు నేను కూడా అదే కేటగిరీకి చెందాల్సిన అవసరం లేదు. నువ్వు నేను కూడా అలా అవమానపరచడానికి ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వాల్సిన అవసరత లేదు. మరి మనం ఎందుకు వచ్చామంటే ఆయన్ని మహిమపరచడానికి వచ్చాం. అవమానాలు ఏమైనా ఉంటే మనం పొందుకోవడానికి వచ్చాం. అదే మనకి ధన్యత. ఒక క్రైస్తవుడు సంపాదించే ఆస్తి ఏంటంటే, చనిపోయే సమయానికి ఎంత సంపాదించి చచ్చిపోడండి అని ఎవరైనా అంటే, లోక సంబంధుల దగ్గర అయితే భార్య పిల్లలకి బంగారం చేయించి పెట్టాడు, ఆస్తులు సంపాదించాడు, అంతస్తులు సంపాదించాడు, వెండి బంగారాలు సంపాదించాడు, భూములు సంపాదించాడు, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టాడు అని చెప్తారు. కానీ ఒక క్రైస్తవుడు చచ్చిపోయిన తర్వాత ఇతని సంపాదన ఎంతండి అని అంటే, నిందలు, అవమానాలు, ప్రభు కొరకు అనుభవించినటువంటి కష్టాలు, ప్రభు కొరకు పడినటువంటి ప్రయాస, ప్రభు కొరకు తీసుకున్నటువంటి శ్రమ, ఫైనల్గా అతడు ఎంతమందినైతే నిలబెట్టి వెళ్ళిపోయాడో ఆ ఆత్మలు. ఇదే ఒక క్రైస్తవుడి యొక్క సంపాదన. ప్రియులారా, మర్చిపోకండి. మనం చచ్చిపోయిన తర్వాత ఒక 1000 మంది నిలబడి అసలు ఈయనే లేకపోయి ఉంటే మా దాకా వాక్యం వచ్చేది కాదండి, ఈయనే మాకు సత్యాన్ని పరిచయం చేశాడు, ఈయనే మాకు బాప్తిస్మ ఇచ్చాడు, ఈయనే మాకు బాప్తిస్మ తీసుకోవడానికి కారకుడు, ప్రభువును మాకు పరిచయం చేసిన మా సహోదరుడు, ఈరోజు మేము ఇలా ప్రభువులో నిలబడ్డామంటే, ఈరోజు మేము ఇలా పరిచర్యలో కొనసాగుతున్నామంటే, ఈరోజు మేము ఇలా దేవుని కొరకు సమర్పణ జీవితం కలిగి ఉన్నామంటే, మా కోసం అహర్నిశలు పాటుపడ్డాడు, చాలా మంచి మంచి ఆత్మీయ సందేశాలు మాకు వినిపించాడు, మా కుటుంబాన్ని కట్టాడు, మా కుటుంబాన్ని నిలబెట్టాడు ప్రభు కొరకు. అది కాదా మన ఆస్తి? చెప్పండి, అది కాదంటారా మన ఆస్తి? ఈ ఆస్తి పరలోకం వరకు వస్తుంది, కానీ ఇక్కడున్న ఆస్తి ఈ లోకంలోనే ఆగిపోద్ది. అలాంటి ఆస్తి సంపాదించడం కోసం ఎన్ని అవమానాలు ఎదుర్కొంటే ఏంటి, ఎన్ని నిందలు ఎదుర్కొంటే ఏంటి? ఒక దొంగ ఉంటాడు, వాడికి తెలీదా దొరికితే మామూలుగా ఉండదు కోటింగ్ అని? తెలీదండి, తెలుసు. కానీ ఎందుకు దొంగతనానికి వెళ్తాడు? ఒకవేళ దొరుకుతామో దొరకమో కానీ మనకు వచ్చే విలువైన దానికోసం దొంగతనం చెయ్యాలని వెళ్తాడు. మొన్న ఒక ఆవిడ మెడలో చైన్ నింపేశాడు, బండి మీద వచ్చి. పక్కనే కూతురు ఉంది, పాపం ఆవిడకి చదువుతో పాటు కరాటే కూడా నేర్పిస్తున్నట్టుంది వాళ్ళమ్మ. ఆ బండి మీద పోయేవాడిని ఎగురో తొందనేసింది. ఆడపిల్ల కదా ఏం చేస్తా అనుకుంటారు, గట్టిగా తన్నింది, దెబ్బకు పడిపోయాడు. ఒకడు బండి వదిలేసి పారిపోయాడు. ఈ తన్నుదన్నోడు మాత్రం కింద కూర్చున్నాడు. అంతే వెళ్ళింది, మెడబట్టేసుకుంది, ఒక కిరిసి ఇరిసేసింది వెనక్కి. అంతే, ఇంకెక్కడ కదులుతాడు, అలా కూర్చున్నాడు. ఒకటి తర్వాత వచ్చాడు, కుమ్మేయడమే. అందరూ దొంగలే, కానీ దొంగడు దొరికేటంట్లోకి వీళ్ళు నీతిమంతులు అయిపోతారు. దొరకకపోతే అందరూ దొరలే, దొరికితే అందరూ దొంగలే. కానీ నిజంగా దొంగడు దొరికాడని అనేసరికి అమ్మ ప్రతోడు నీతిమంతుడే, ఎంత పాపం పని చేసేవరా అని కొడుతుంటారు వచ్చి. అదే ఛాన్స్ ఇడికి వచ్చి అమ్మాయి వెళ్ళిపోతుండగా మెడలో చైన్ పడిపోయింది అనుకోండి, వెనక నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి, పిలిచిస్తాడా? అమ్మా 2 కాసులు చైన్ పడిపోయింది తీసుకమ్మని ఇస్తాడా? ఎప్పుడో అటు ఇటు చూస్తాడు, తీసి జేబులో పెడతాడు. అందరూ దొంగలే, కానీ పబ్లిక్ ఒకటి దొరికిపోయాడు అనేసరికి తనండ్రా తలో గుద్దేయండి అంటుంటాడు, తలో దెబ్బ వేసేయండి అంటారు. సో అలాగా దొంగతనానికి వెళ్ళాడు ఏమనుకుంటాడంటే,
పర్లేదు. అసలు ఎంత అవమానం తెలుసా దొంగతనం చేసి దొరికిపోతే? మామూలు అవమానం అది. గుండె మీద ఎంట్రుకలు ఉంచారు కదా, ఒక్కొక్క ఎంట్రుకు పీక్కుని వెళ్ళిపోతాడు. జుట్టు పట్టు కొడతారు, మామూలు కొట్టరు. ఒకసారి మా ఊళ్ళో అలాగే రోడ్డు మీద ఒక ఇంట్లో ఒక దొంగ దూరాడు. ఆ మెడలో బ్లేడ్ పెట్టి బెదిరించాడు. పాపం చీరేసింది ఆవిడకి. ఆ మెడలో తెంపడానికి చీరేసింది. చీరేస్తే నేను అప్పుడే ఆ హడావుడి జరుగుతుంది, ఆడు దొరికేశాడు. హడావుడి జరుగుతుంది, నేను అప్పుడే బైక్ మీద అటు వెళ్తున్నా. చాలా వద్దులండి, ఇప్పుడు కాదు. వెళ్తుంటే బైక్ పక్కన ఆపి ఏమైందిరా అంటే, వాడు నా ఫ్రెండ్, వాళ్ళ అబ్బాయి ఇలా మా ఇంట్లో జ్వరపడ్డాడు, మా అమ్మ పీక తగ్గొట్టేశాడంటే. మనిషి బాగానే ఉందంటే చిన్న చీరిందంతే, ఏం కాదు, జస్ట్ లైట్గా బ్లడ్ వచ్చింది, ఏదో వేసేసాం, బాగానే ఉంది ఇప్పుడు అని చెప్పాడు. కానీ వాళ్ళు ఎలా కుట్టారంటే ఆ రోజు ఆ కుర్రాన్ని జుట్టు పట్టుకుని లేపేవారు పైకి. ఆ జుట్టు పట్టుకుని లేపితే ఎలా ఉంటుంది తెలుసా? మొత్తం బరువు అంతా జుట్టు మీద ఆనాలి. ఆడేమో బాగా తల బాగా పెంచుకుని వచ్చాడు ధోనిగాళ్ళగా. సో మొత్తం ఎలా పట్టుకున్నారు, మెలిపెట్టి లేపేవారు అంతే. లేపుతుంటాడు, అరిచి గీ పెట్టేసేవాడు, బాబోయ్ బాబోయ్ అని అడుస్తుంటే అస్సలు కనికరం లేదు, ఏమీ లేదు. కొట్ట మళ్ళీ మామూలుగా ఉండేదిగా చితక్ కొట్టేశారు. దెబ్బ మీద దెబ్బ, వచ్చినోడల్లా కొట్టడమే. వచ్చినోడల్లా ఏమైందిరా, ఇలా జరిగింది, ఓ తందనేసేవాడు కడుపులో. ఆడు కింద పడుకునేవాడు, మళ్ళీ వీపు మీద గుద్దేసేవారు, అలా కొట్టేసేవారు. ఇలా నాకే జాలేసి తెలిసిన కానిస్టేబుల్ ఉంటే అప్పుడు, అరే బాబు వచ్చి తీసుకెళ్ళిపోండి తొందరగా, ఈ నుండి చంపేస్తారు ఇక్కడ అని చెప్పి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి పంపించేశాం. సో దొంగతనం అనేది జరిగిన తర్వాత అది ఎంత ఘోరమైన అవమానమో తెలిసినా కూడా వీళ్ళు దేనికి వెళ్తాడు? దొంగతనానికి వెళ్తాడు. అంటే వాడికి అక్కడ ఏదో ప్రయోజనం ఉంది అని, ఆ ప్రయోజనం కోసం, అంటే ఒక చెడ్డ పని కొరకు వెళ్ళి రాబోయే ఎంత అవమానాన్నైనా ఫేస్ చేద్దామని డిసైడ్ అయిపోయాడు. ఒక చెడ్డ పని కోసమే ఎంత అవమానాన్నైనా ఫేస్ చేద్దామని డిసైడ్ అయిపోతే, ఒక మంచి పని కోసం నువ్వు నేను ఎంత డిసైడ్ అవ్వాలి ఇప్పుడు చెప్పు? మనం చేసేది దొంగతనమా? మనం చేసేది మోసమా? మనం చేసేది ఏమైనా అన్యాయమా? కాదే. సత్య సువార్త వ్యాప్తి కొరకు మనల్ని మనమే సమర్పించుకోవడం, ప్రభు కొరకు మనల్ని మనమే అప్పగించుకోవడం, ఆత్మల సంపాదన కొరకు మన జీవితాన్ని ధారపోయడం. ఆ సమయంలో ఎదురైన అవమానాలు ఎంత గొప్పవి, ఎంత ధన్యకరమైనవి, ఎంత అద్భుతమైనవి. ఈ సమయంలో మీకు ఒక మాట చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. బైబిల్లో ప్రతి సందర్భానికి లింక్ ఉంటుంది, ఆ విషయం మీరు గుర్తించాలి. సో ఇక్కడ చూడండి, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఆ లింక్ మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి తర్వాత అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను అన్నాడు. జాగ్రత్తగా చూడండి. తెస్సలోనికైలకు పత్రిక రాస్తూ పౌలు గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో, అంటే ఫిలిప్పీ అనే ఒక ప్రాంతాన్ని మెన్షన్ చేశాడు, నోట్ చేసుకోండి అందరూ కూడా. ఫిలిప్పీ అనే ఒక ప్రాంతాన్ని మెన్షన్ చేశాడు. ఎక్కడైనా చూసారా మీరు ఈ పేరు? చూసారా చూడలేదా? చూసారా? అమ్మో చాలా తెలివైన వాళ్ళు మీరు. ఎక్కడ చూశారు చెప్పండి, ఎక్కడ చూశారు? బైబిల్లోనే చూస్తారులే, ఇంకెక్కడ చూడరు. బైబిల్లోనే ఎక్కడుంది ఇదని. ఫిలిప్పీ అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అంటే ఈ సందర్భం మనకు అక్కడ దొరుకుతుంది అంటారా? దొరుకుతుందా? మరి పౌలు గారు చెప్తున్నారు కదా, ఏమంటున్నారు ఆయన? ఏమంటున్నారు చూడండి. మీరు ఎరిగినట్టే ఫిలిప్పీలో, మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. ఏలయనగా మా బోధ కపటమైంది కాదు, అపవిత్రమైంది కాదు, మోసయుక్తమైంది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము అన్నాడు. కానీ ఈరోజు దీనికి అంతా రివర్స్. ఈరోజు చాలా చోట్ల జరిగే బోధలు ఎలా ఉన్నాయి? నెంబర్ 1, కపటమైన బోధ. ఎలాంటి బోధ? కపటమైన బోధ. అది దేవుని నామానికి అవమానం తీసుకొచ్చేది. ఈరోజు చాలామంది ఇలాంటి వారి వల్లే దేవుని నామ అవమానాల పాలవుతుంది. కపటమైన బోధ. ఎంత కపటంతో కూడుకున్న బోధ అంటే అది మోసపూరితమైన బోధ. ఇదిగో 70 కేజీలు 80 కేజీలు ఉండే ఆవిడ
నేను ప్రార్థన చేసేసరికి 10 కేజీలు తగ్గింది అంటాడు. ఎంత అబద్ధం అండి అది, ఎంత అబద్ధం. అంత ఈజీ అనుకుంటున్నారా వెయిట్ లాస్ అవ్వడం అంటే? తినడం పెంచడం సులువే. శుభ్రం కూర్చొని తినేసి పెంచేసాం అనుకోండి, వారం రోజుల్లో సన్నగున్నోడు ఏమైపోతాడు? లావుగా అయిపోతాడు. ఒక ప్రత్యేకమైన డైట్ ఉంది. ఉదయం సాయంత్రం కొట్టామనుకోండి అయిపోయినట్టే. వారం రోజుల్లో సన్నగున్నోళ్ళు ఏమైపోతారు? లావుగా అయిపోతారు. ఇప్పుడు సన్నగున్నోళ్ళు అందరూ రాకండి నా దగ్గరికి, నేనేం చెప్పను కానీ చెప్తున్నాను అంతే. సో లావుగా అయిపోతారు. డైట్ ఉంది, ఒక ప్రత్యేకమైన డైట్ ఉంది. అది తింటే లావుగా అయిపోతాం. కానీ అదే డైట్ మానేసిన తర్వాత మనం ఫిజికల్గా ఎక్సర్సైజెస్ చేసి ఆ పెంచిందంతా తగ్గించాలనుకోండి, ఒక్క పొట్ట తగ్గడానికే సంవత్సరం పడుతుంది. అబ్డామినల్ ఎక్సర్సైజెస్ అన్నీ చేసి ఒక్క పొట్ట తగ్గించుకోవడానికి సంవత్సరం పడుద్ది. అంత ఈజీ కాదు. ఒళ్ళు పెంచడం సులువే, కానీ తగ్గించడం మహా కష్టం. అందుకే ఈరోజు స్థూలకాయంతో ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. గుండె వ్యాధులు, చాలా రకాలైనటువంటి బలహీనతలు, చాలా రకాలైనటువంటి వ్యాధులు, కొలెస్ట్రాల్ వల్ల చాలా వ్యాధులు వస్తాయి. అదే చెప్తున్నా, తినేయడం చాలా ఈజీ. ఓ ముద్ద ఎక్కువ తినేయచ్చు, బాగుందనుకోండి. పొట్టకి ఎలాగే సాగే గుణం ఉంటుంది కదా. పొట్టకున్న గుణం ఏంటి? సాగే గుణం ఉంటుంది. మిగిలిన ఏమి సాగో కానీ మనకి పొట్ట మాత్రం బాగా సాగుతుంది. సో సాగే గుణం ఉంది కాబట్టి అవసరమైతే 4 ముద్దలు ఎక్స్ట్రా వేసుకుంటాం, ఇబ్బంది ఏమీ లేదు. బెలూన్ లాగా దేవుడు ఏం పర్లేదమ్మా అన్నట్టు పెట్టాడు. చిరిగిపోయే విధానం పెట్టాడు అనుకోండి, సగమే తిని ఆపుతాం. చిరిగిపోయేది ఏం లేదు కదా, పేలిపోయేది లేదు. సో కాబట్టి మెల్లగా వేయొచ్చు, పర్లేదని వేస్తాం. అలా వేసిన తర్వాత ఎక్కడెక్కడ పెరిగిపోవాలో అక్కడ కొవ్వు పెరిగిపోద్ది. అది తగ్గదు, అంత ఈజీ కాదు. కానీ కపటమైన బోధ, ఎంత దొంగ బోధ. మా దగ్గరకు వచ్చారు 10 కేజీలు వెయిట్ దగ్గర. జనం ఏమనుకుంటారంటే, ఆహా అద్భుతం, అద్భుతం, మహా అద్భుతం. వాళ్ళ ముందు కూర్చొని చప్పట్లు కొట్టే ఇలాంటి చవకబారు మనుషులు ఉన్నంత వరకు వాళ్ళ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా హ్యాపీగా సాగుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. వీళ్ళలో మార్పు రానంత వరకు వాళ్ళ వ్యాపారానికి ఎవడు అడ్డుకట్టలు వేయలేడు. అది కపటమైన బోధ. రెండోది అపవిత్రమైన బోధ. ఇది కూడా దేవుని నామానికి అవమానం తీసుకొచ్చేదే. అపవిత్రమైన బోధ. ఎంత అపవిత్రమైన బోధలు ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారంటే, అదిగో నేను వైఫై ఆన్ చేశాను, నేను ఈ రోడ్లో వెళ్తున్నాను, యూటర్న్ తీసుకున్నాను, అక్కడ నుంచి మెయిన్ రోడ్డుకి వెళ్ళాను, మెయిన్ రోడ్ నుంచి పక్కకు తిరిగాను, పక్క నుంచి లెఫ్ట్ సైడ్లో మీ ఇల్లు ఉంది, మీ ఇంటికి వెళ్ళిపోయాను నేరుగా. ఆ లోపల నాకు ఒక కార్డు కనబడుతుంది, ఆ కార్డులో నీ నెంబర్ కనబడుతుంది, అది నీ బ్యాంక్ నెంబరు, అందులో 9 ఉంది. ఎస్ఆర్ నో ప్లీజ్ టెల్ మీ అంటున్నాడు అంతే. అప్పుడు ఎస్ 9 ఉంటుంది మా అకౌంట్లో. నీ ఫోన్ నెంబర్లో 9 ఉంది అన్నావు అనుకోండి, ఎంతమంది తగులుతుందండి? తగలదు. 9 లేని నెంబర్ ఉంటుందా సాధారణంగా? ఆ 10 అంకెల్లో ఎక్కడో చోట 9 తగులుతుంది ఎక్కువ మందికి. అలాగా అకౌంట్లో 9 ఉంది, అందులో ఇది ఉంది. ఇలాంటి పనికి మాలిన మాటలు చెప్పి, అపవిత్రమైన మాటలు చెప్పి ప్రజల్ని, ఆడి పేడేం పేరు, రవి ఏదో వాడి పేరు, రవి, ప్రాఫిట్ బకెట్. సో ఇలాంటి వాళ్ళందరూ తయారయ్యి అపవిత్రమైన బోధలు చేస్తున్నారు. కానీ అది కూడా జనానికి హ్యాపీ. రెండోది మోసయుక్తమైనది. మోసయుక్తమైన బోధ, మోసం. ఆ బోధ నిండా మోసమే. నేను 2 ప్రోగ్రాంలు స్పాన్సర్ చేద్దాం అనుకున్నాను, అడిగారు, నేను ఇవ్వలేదు. నేను ఎందుకు ఇవ్వాలే అనుకున్నాను. 2 ప్రోగ్రాంలు ఆయన అడిగితే మాత్రం నేను ఎందుకు స్పాన్సర్ చేయాలనుకున్నాను, నేను చేయలేదు. ఇంటికి వచ్చేసరికి మా అమ్మాయి మంచం పట్టేసింది. బాగానే ఉండేది ఆరోగ్యంగా, ఎందుకు మంచం పట్టేసిందో తెలీదు. హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. అప్పుడు నేను టెంపుల్కి ఫోన్ చేసి ప్రేయర్ రిక్వెస్ట్ కోసం అడిగాను. రిక్వెస్ట్ కోసం అడిగి, ఏమండి ఇలా నేను అప్పుడు 2 ప్రోగ్రాంలు స్పాన్సర్ చేయమని అయ్యగారు చెప్పారు కానీ నేను చేయలేదు, మా అమ్మాయి పరిస్థితి ఎలా అయిపోయిందంటే, వాళ్ళు అన్నారు పర్లేదమ్మా ఈసారి చేసేయన్నారు. వాళ్ళు ప్రార్థన చేశారు. నేను అప్పుడే హాస్పిటల్లో అనుకున్నాను, ప్రభువా మా అమ్మాయిని మీరు లేపితే, ఇక్కడ డబ్బులు తక్కువైతే, ఇక్కడ 1000 ఇవ్వాల్సింది 500కి అయిపోతే, ఓ 250 నీకు పడేస్తాను ప్రభువా, డీల్ ఓకేనా అంటే, ప్రభు పర్లేదమ్మా 250 ఇస్తానంటున్నావు కదా, సరే అమ్మా ఇంకైతే మీ అమ్మాయిని బతికించేస్తాను మరి అని దేవుడు బతికించాడట. అంటే స్పాన్సర్ చేయలేనందుకు దేవుడు ఎక్కడ పంపించేశాడట? హాస్పిటల్లో పడేసాడట. సాధారణంగా మీరు ఎక్కడ ఫైనాన్స్ బాకీలు తీసుకున్నారా? ఇంటికి తాళం వేసేస్తుంటారు డబ్బులు కట్టకపోతే, లేకపోతే బండి పట్టుకెళ్ళిపోతారు. మనం ఎక్కడ బండి తెచ్చుకున్నాం అనుకోండి, డబ్బులు కట్టలేదు అనుకోండి, వాయిదాలు ఏం చేస్తారు? బండి పట్టుకెళ్ళిపోతారు. కారు తెచ్చుకున్నాం అనుకోండి బ్యాంకులోను, కారుకి డబ్బులు కట్టలేదు అనుకోండి, ఏం చేస్తారు? కారు పట్టుకెళ్ళిపోతారు. స్పాన్సర్ చేయలేదనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? మీ పిల్లల్ని హాస్పిటల్లో పడేస్తాడు. అంటే వాళ్ళకి దేవుడికి ఏమైనా తేడా ఉందా?
తేడా ఉందా? తేడా లేదండి. మోసపూరితమైన బోధ, దొంగ బోధ. కానీ ఈరోజు ప్రజలకు అదే కావాలి, ఇలాంటి మోసపూరితమైన బోధలే కావాలి. అలాంటి దిక్కుమాలి సాక్ష్యాలు చెప్పినప్పుడు జనం ఏమనుకుంటారంటే, అమ్మో స్పాన్సర్ అయిపోతే మన పిల్లల హాస్పిటల్లో పడిపోతారేమో, దేవుడు అసలే కాబోలు వ్యాపారస్తుడు, ఈయన కట్టకపోతే లోపలేసేస్తాడేమో అని వీళ్ళు భయపడిపోతుంటారు. ఇలా భయభ్రాంతులకు గురి చేసి బాగా వడుకుతుంటారు జనం దగ్గర డబ్బు అంతే, ఇంకేం లేదు. కానీ పౌలు ఏమంటున్నాడు తెలుసా? మా బోధ లాంటి మోసయుక్తమైన బోధ కాదు. నేను ఎప్పుడు కూడా దేవుడికి ఇస్తే మీకు ఇస్తాడు అని చెప్పకూడదు, చాలా తప్పది. దేవుడికి ఇస్తే మీకు ఇస్తాడు, ఇవ్వకపోతే ఎవడు? అబ్బా మరి ఇచ్చిందంతా ఎవడది? మీ తాత. అసలు ఇచ్చిందంతా ఎవడదండి? ఈరోజు నాకున్నది నాకు ఎవరిచ్చారండి? ఇప్పుడు నేను నా దాంట్లోంచి ఏదైనా ఇస్తే నేను ఎవరికి ఇచ్చినట్టండి? దేవునిది దేవునికే ఇచ్చినట్టు. కామన్ సెన్స్ అంటారు దీన్ని. కానీ మనం ఏం చెప్తాం తెలుసా? నీకున్నదంతా ఏదో నీ కష్టార్జితం అయినట్టు, దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలంటే నువ్వు దేవుడికి ఇస్తే దాన్ని ఇంప్రూవ్ చేస్తాడు అన్నట్టు. తప్పు బోధ కదా అది. బైబిల్ సరిగా అర్థమైందా మనకి? దావీదు అంటాడు, నేను ఎక్కడి నుంచి తెస్తాను ప్రభువా, నీది నీకే ఇస్తానని అంటాడు. అది నిజమైన భక్తుడి లక్షణం. నేను ఎక్కడి నుంచి తేగలను, నాకేముంది, నేను వచ్చిందే దిగంబరిగా, నేను ఇక్కడికి తెచ్చింది లేదు, ఇక్కడ నుంచి తీసుకుపోయేది లేదు. సో నేను ఏదైనా ఇస్తే అది నీది నీకే ఇవ్వాలి. కాబట్టి మోసయుక్తమైన బోధ కానీ చేయలేదట పౌలు. ఏమంటున్నాడంటే, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై సత్య సువార్త ప్రకటింపబడుతుంది అంటే అది దేవుడిచ్చిన ఆ గొప్ప ధన్యతది. నిజంగా మీరు గమనించారు లేదో, ఎవడు పడితే వాడు సత్యానికి హృదయాన్ని ఇవ్వడు, ఎవడు పడితే వాడు సత్య సువార్తను ప్రకటించలేడు, ఎవడు పడితే వాడు ఇంత ధైర్యంగా ఇలాంటి వాక్యాలు బయటికి తీసి మాట్లాడలేడు. ఎందుకంటే అమ్మో ఇలాంటివి మాట్లాడితే బిజినెస్ లాస్ అయిపోద్ది, మరి బిజినెస్ మీద దృష్టి పెడితే ఇలాంటివి మాట్లాడలేడు. కాబట్టి దేవుని చేత యోగ్యులమని ఎంచబడిన వారమై అంటున్నాడు పౌలు. దేవుని చేత యోగ్యులమని ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక. ఇలాంటి బోధలు మనుషులకు పెద్ద సంతోషంగా కూడా ఉండవు. నాకు తెలిసి మీలో కూడా ఎవరికైనా సంతోషంగా ఉండకపోతే మరి నేనేం చేయలేను. కాసేపు కళ్ళు మూసుకోండి, అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదురు గారు, మళ్ళీ ఇంకెప్పుడు రావద్దులండి. అర్థమైందా? ఇదేంటండి ఎవరన్నా అయితే బతిమాలుతారో ఈడవడి అనుకుంటున్నారా? అంతే మరి, వచ్చింది మీకోసం, నా కోసం కాదు. ఫస్ట్ నోటీస్ చేయండి, వచ్చింది ఎవరి కోసం? మీకోసం, మీ ఆత్మ సంబంధమైన ఆహారం కోసం. అన్నదానం జరుగుతుంది ఇక్కడ, అక్షయ ఆహారం. సో మీరు అన్నదానం కోసం వచ్చారు. మీకు ఇష్టమైతే ఆకలిస్తే రావచ్చు, ఆకలి లేకపోతే పోవచ్చు. ఎవరిని బతిమాడాల్సిన అవసరం లేదు. అందుకే మేము ఎప్పుడు ఎవరిని బతిమలాడమండోయ్, ఎవరిని బతిమలాడం. బాబు సభకు రండి, బాబు చర్చికి రండి, బాబు మా కుర్చీలు నింపండి అని ఎవరిని ఎక్కడా బతిమలాడే పని ఉండదు. కొన్ని సభలు పెట్టినప్పుడు రోగుల కొరకు ప్రత్యేక దీర్ఘ ప్రార్థనలు చేయబడును. ఇలాంటి ఎర్రలేసేది ఏమి ఉండదు. ప్రేమ విందులు కలవు, అందరికీ ఆహ్వానము, ఇలాంటి ఎర్రలే ఉండవు. సత్యవాక్యం ప్రకటిస్తాం, ఇష్టమైతే రండి, కష్టమైతే పడుకోండి వెళ్ళి, అంతే, సింపుల్. ఇక్కడ మనుష్యులను సంతోషపెట్టు వారమైనట్టు కాక మన హృదయములు పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము అంటాడు. అంటే ఇక్కడ ఎంతో అవమానం ఎదురైంది ఆయనకి. ఆయన ఎవరిని మనుషులు సంతోషపెట్టాలనుకోలేదు. ఎంతో పోరాటంలో కూడా, ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితిలో కూడా దేవుని కొరకు నిలబడ్డాడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో. మరి ఈ సందర్భం ఎక్కడుందో మనం పట్టుకోవాలి అంటే మనకి ఫిలిప్పీ పత్రికలో దొరకదు. మరి ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? హిస్టరీ, అపోస్తలుల కార్యాలు చూద్దాం. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 11 నుండి చూద్దాం ప్రియులారా. అపోస్తలుల కార్యాలు ముగించుకుందాం. 16వ అధ్యాయము 11 నుంచి చూద్దాం. కాబట్టి మేము త్రోయను విడిచి వాడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును మరునాడు నెయపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. అక్కడ నుండి ఎక్కడికి వచ్చాం? ఫిలిప్పీకిని వచ్చితిమి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమీల ప్రవాస స్థానమునై ఉన్నది. చూసారా, అది చాలా ముఖ్య పట్టణం, రోమీల ప్రవాస స్థానం. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటుమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతున్నారట. మనుషులు సంతోషపెట్టే బోధలు ఉండవు ఎవరి దగ్గర? పౌలు గారి దగ్గర. చూశారు కదా, ఆయన బోధలో ఏం లేదు. నెంబర్ 1 కపటం లేదు, నెంబర్ 2
అపవిత్రత లేదు. నెంబర్ 3, మోసం లేదు. అలాగే మనుషుల్ని సంతోషపెట్టే బోధ లేదు. మరి ఎవరిని సంతోషపెట్టే బోధ ఉంది? దేవుణ్ణి సంతోషపెట్టే బోధ ఉంది. సో ఇక్కడ మాట్లాడుతున్నాడు, స్త్రీలు అందరూ వచ్చారు. అందులో దైవభక్తి కలిగినటువంటి లూది అని ఒక స్త్రీ వింటుంది. ఆమె ఓదారంగు పొడినమ్ము తుయితోరే పట్టణస్తురాలు. ప్రభువు ఆమె హృదయం తెరిచాను కనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచిందట. పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచింది. ఆమె ఇంటివారు బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండమని వాళ్ళని వేడుకొని బలవంతం చేసింది. మేము ప్రార్థనా స్థలమునకు మరలా వెళ్ళుచుండగా ఆ పుతోను అని దయ్యం పట్టిందై సోదె చెప్పుడు చేత తన యజమానులకు బహులాభం సంపాదిస్తున్న ఒక చిన్నది వీళ్ళకి ఎదురుగా వచ్చింది. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించి వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయేనని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు, తర్వాత పదం చాలా అండర్లైన్ చేయండి, ఏంటది? ఈడ్చుకొని పోయారట. ఎవరిని? పౌలు గారిని. ఈడ్చుకొని పోవడం అంటే ఎలా? 2 రెక్కలు విడిచిపట్టుకొని ఒక పక్కిద్దరు పట్టుకొని కాళ్ళు నేలను రాస్తుండగా కాలర్ పట్టుకొని లాక్కొని పోతున్నారు. అవమానమా సన్మానమా? అవును, మీకు సన్మానం చేస్తామని చెప్పి ఇలా చేశారనుకోండి, ఎవరినైనా ఎలా ఉంటుంది? ఎవరిని వస్తారా రేపు పొద్దున మళ్ళీ మీరు పిలిస్తే? అది సన్మానం కాదు, అది ఏంటది? అవమానం. నిజంగా అదే జరిగిందనుకోండి, కొంతమంది సున్నిత మనస్కులు ఉంటారు. ఇలాంటివి ఏమైనా జరిగితే సంవత్సరాల తరబడి మర్చిపోలేరు. కొంతమంది ఇలాంటివి జరగక్కర్లా, ఎవడైనా చిన్న మాట అంటేనే మనసులో పెట్టేసుకుని రోజు తలుచుకొని ఏడుస్తుంటారు. అంతే కదా? ఎవరన్నా చిన్న మాట అన్నాడు అనుకోండి, మర్చిపోగలం అంత ఈజీగా? చాలా కష్టం, బాధ వేస్తుంది లోపల. అదే ఏమన్నా దెబ్బపడింది అనుకోండి మీద, అది ఇంకా బాధ. కానీ పౌలుని శీలను ఏం చేశారట? గ్రామపు చావడిలోనికి అధికారుల ఎదుకు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కోడని ఆచారములు ప్రచురిస్తున్నారు. మనకు భిన్నంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. మొన్న ఎవడో ఈ ఏరియాలో మీటింగ్ పెట్టాడు కదా, ఎవరో గురుగులయ్యా, ఎవడో అదే గురుగులయ్యా. సో ఇలాంటి గురుగులు చాలా వస్తూ ఉంటాయి. వచ్చి అలా ఇలా మన ఆచారాలను పాడు చేసేస్తున్నారు, మనల్ని అలా చేసేస్తున్నారు. ఆ మధ్య కాట్రోలపల్లి కూడా వచ్చాడు. సో ఇలాంటివి పెట్టి జనాన్ని మభ్యపెట్టేయడానికి, వాళ్ళని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎవడంత రెచ్చిపోయినా, ఎవడంత హడావిడి చేసినా దేవుని పని ఆగదు. ఎందుకంటే దాని వెనుకున్నది ఎవరు? దేవుడు. ఆయన ఎవరి హృదయాలు తెరవాలనుకుంటున్నాడు వారి హృదయాలు తెరుస్తాడు. దీనికోసం అవమానాన్ని ఎదుర్కోవడానికి పౌలు శీల లాంటి వారు కొందరు కావాలంతే. అవమానాలు భరించడానికి పౌలు లాంటి వారు లేవాలి, శీల లాంటి వారు లేవాలి. గ్రామపు చావిడిలోనికి ఈడ్చిపోయారు, న్యాయాధిపతుల ముందు నిలబెట్టారు. న్యాయాధిపతుల ముందు నిలబెట్టి ఏమంటున్నారట? మనము చేయకూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. దేనికోసం? దొమ్మిగా వచ్చింది దేనికోసం? దయ్యాన్ని వెళ్ళగొడితే దయ్యానికి నచ్చదు, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? దయ్యాన్ని వెళ్ళగొడితే ఎవరికి నచ్చదు? దయ్యానికి నచ్చదు. ఒకడు సత్యం విని, వాక్యం విని పట్టబడి సత్యంలోకి వచ్చాడు అనుకోండి, వాడు దయ్యం వదిలిపోయినాడా కాదా? కాదా? మరి మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడు అన్నారు. అలాగే ఒక్క పాపి మారు మనస్సు పొందితే పరలోకంలో తండ్రికి దూతల ఎదుట గొప్ప సంతోషం, అధికమైన సంతోషం. అంటే ఒకప్పుడు చీకట్లో ఉన్నవారు ఇప్పుడు ఎక్కడికి వచ్చేస్తున్నారు? వాక్యం విని వెలుగులోకి వచ్చేస్తున్నారు. ఇది సత్యమైన బోధ. మళ్ళీ కపటమైన బోధ, మోసయుక్తమైన బోధ, అపవిత్రమైన బోధ వల్ల జరగదు. నకిలీ మందుల వల్ల ఎవరికి రోగం తగ్గదు, ఇంకా ఎక్కువ అవుతుంది. మంచి మందుల వల్ల రోగం తగ్గుతుంది. సో ఆ బోధ చేస్తే మళ్ళీ చీకట్లో నుంచి వెలుగులోకి రారు, చీకట్లో ఇంకా భయంకరమైన చీకట్లో కూరుకుపోతారు. ఎప్పుడైతే సత్య సంబంధమైన బోధ చేసామో వెలుగులోకి వస్తారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చేస్తుంటే ఎవరికి నష్టం? అపవాదికి నష్టం. వాడి కుదురుగా ఉండలేడు.
దేవునికి సంతోషం, వాడికేమో సంతాపం. పాపి మారితే ఎవరికి సంతోషం? దేవునికి సంతోషం. ఎవరికి సంతాపం? సాతానుకి సంతాపం, అపవాదికి సంతాపం. సో వాడు సంతాప పడిపోతుంటాడు. అందుకే జనాన్ని, అరే లేవండి ఇలా కుదురుగా కూర్చుంటారు, దౌర్భాగ్యులారు, లేవండి, వెళ్ళండి, ఆడిని కొట్టండి, దొమ్మిగా వెళ్ళి ఆడి మీద పడండి అని చెప్పేసి వాళ్ళు దొమ్మిగా వచ్చి న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగేసి, ఇది ఇంకా అవమానమా కాదా? ఏమన్నా నలుగురిలో మన షర్ట్ ఇప్పేయారు అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? షర్ట్ లేకుండా ఇంటికి వెళ్ళాలి, వెళ్ళగలమా? చాలా కష్టం. షర్ట్ తీసేస్తే అవమానం కాదండి? షర్టు బనియను తీసేసి ఓన్లీ ప్యాంటుతో నడుచుకుంటూ వెళ్ళాలనుకోండి, వీధి వెంట అందరూ చూస్తుంటారు, ఎలా ఉంటుంది మనకి? అవమానం. అంత ఎందుకండి? స్కూల్కి వెళ్ళే పిల్లాడిని అరే బాబు నువ్వు నాన్నగారు డొక్కు సైకిల్ వేసుకుని స్కూల్కి వెళ్ళరా అని చెప్పండి. డొక్కు సైకిల్ తుప్పు పట్టిపోయి ఉంటుంది. నాన్న సైకిల్కి వెనకాల పెద్ద రేక్ క్యారేజీ ఉంటుంది. ఆ రేక్ క్యారేజీకి పచ్చగడ్డి మోపు కట్టుకొస్తుంటారు. ఇలాంటిది వేసుకుని హై స్కూల్కి వెళ్ళమన్నాడు, వెళ్తాడేమో? నాకు వెళ్ళాడు వద్దు, అవసరమైతే నడిచేని వెళ్ళిపోతాను, కానీ నేను ఈ డొక్కు సైకిల్ వేసుకుని వెళ్ళనంటాడే. అమ్మో నాకు ఎంత అవమానం, నా ఇచ్చేది దెబ్బతినిపోదు. సో కాలేజీకి వెళ్ళేటప్పుడు పాత హీరో మెజెస్టిక్ ఉందిరా బాబు, దీని మీద కాలేజీకి వెళ్ళు, పల్సర్ అది వద్దు కానీ, డోకు వద్దు కానీ, ఈ హీరో మెజెస్టిక్ మీద వెళ్ళరా కాలేజీకి అన్నారు. వెళ్తారా కుర్రాళ్ళు? చాలే అంటారు. అమ్మో ఎంత అవమానం. అలాగే రే 1940లో నాన్నగారిదే ఎన్టీ రామారావు ప్యాంట్ ఒకటి ఉంది, నీకు కరెక్ట్గా సైజ్ సరిపోద్ది. ఇప్పుడు అప్పటి నుంచి నాన్నగారు వేసుకోవట్లేదు, పక్కన పెట్టారు. కాలేజీకి వెళ్తున్నావు కదా వేసుకో అన్నారు అనుకో, ఎమ్మగోళ్ళ ప్యాంట్ ఇదంటే ఏమంటాడు? వేసుకుంటాడా? చాలే నా జీవితం ఎలా ఉండవు, ఇటు ఎమ్మగోళ్ళ ప్యాంట్ ఇప్పుడు వేసుకోమంటావు నన్ను? అది తక్కువ బత్తాగొట్టలా ఉంటుంది, రోడ్డు అంతా ఈడ్చుకెళ్ళాలి దాన్ని, కింద బెల్ ఎంత ఉంటుంది, పొడుగా గొట్టం. సో ఇప్పుడు అది వేసుకుని నేను కాలేజీకి వెళ్తే అందరూ నా వైపు చూస్తారు, నాకు అలాంటివి అవసరం లేదంటాడు. బలవంతంగా వేసి పంపితే కాలేజీకి వెళ్తాడా? వెళ్ళడు. ఎందుకంటే అవమానం, నాకు చాలా అవమానం, ఇది ఎలాంటి పనులు చెప్పుకుని నేను చేయలేను అంటాడు. సరే చిన్న విషయాలకే మనకు అవమానంగా ఉంటే, గ్రామపు చావడిలోనికి మంచి పని చేసినందుకు ఈడ్చుకుపోయారు. అలాగే వస్త్రములు తీసేసి కొట్టారు. ఏం తప్పు చేశారని వస్త్రాలు తీసుకొట్టారు? చెప్పండి, ఏం పాపం చేశారని వస్త్రాలు తీసుకొట్టారు? ప్రభు పని కొరకు నిలబడితే వాళ్ళు పొందుకున్నటువంటి అవమానం ప్రియులారు ఇది. ఇక వాటితో పాటు ఆల్రెడీ తెలిసిన విద్య, ఆల్రెడీ ఉత్తినే డబ్బులు ఇవ్వకుండా నేర్చుకున్న విద్య ఒకటి ఉంది కదా, బూతు విద్య. అలాంటి ఎన్ని బూతులు వచ్చేసాయో. వాళ్ళు అసలే పట్టభద్రులు, బూతుల్లో పట్టభద్రులే కదా. ఇలాంటి వాళ్ళు దొరికారంటే ఏమొస్తాయి నోట్లోంచి? వాళ్ళ ఎమోషన్ అంతా తీర్చుకోవాలంటే 4 బూతులు ఆడాలి, లేకపోతే హృదయంలో ఉన్న బరువు దిగదు. మీరు ఎక్కడైనా గొడవలు అయినప్పుడు చూసారో లేదో, బూతులాడితేనే వాళ్ళ మనసు చల్లబడద్ది. ఆ 4 బూతులు నోట్లోంచి రాలేదనుకోండి, వాడి మనసులో ఉన్న భారం ఇంకా పెరిగిపోతే తప్ప తరగదు. సో ఇప్పుడు ఆ భారం తరగాలంటే ఏం చేయాలి? 4 మసాలా మాటలు వచ్చేయాలి నోట్లోంచి. అప్పుడు అమ్మయ్య చల్ల ఉందండి కడుపులో, మంచి ఎండలో వచ్చి నిమ్మకాయ పిండుకుని ఫ్రిడ్జ్లో ఉన్న మజ్జిగ తగినంత ఆనందంగా ఉందంటాడు. ఆ 4 బూతు మాటలు వచ్చేస్తే. సో ఇప్పుడు వీళ్ళు ఎన్ని బూతులు ఆడారో. వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. మళ్ళీ బెత్తాలు తీశారట, బట్టలు ఇప్పేశారు, బెత్తాలు తీశారు, చాలా దెబ్బలు కొట్టి అన్నాడు. ఎన్ని దెబ్బలు కొట్టారో లెక్కలేదనమాట. చాలా దెబ్బలు కొట్టి 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 వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అక్కడతో మన చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. ఇంకా రాత్రి మనకు నిద్రపడద్దా? అవమానాన్ని తలుచుకుని ఏడుస్తుంటాం. ఇలా అయిపోయిందేంటి జీవితం, అయ్యయ్యో అబ్బా అనుకుంటుంటాం. రాకపోయినా బాగుండేది ఈ ఊరికి, ఈ సువార్త పనిలో ఈ ఊరిలో అడుగు పెట్టకపోయినా ఫిలిప్పి పట్టణంలో బాగుండేది, అసలు ఇలా రాకుండా వేరే చోటుకి వెళ్ళిపోయినా బాగుండేది. ఎంత దారుణంగా కొట్టారు, బట్టలు ఇప్పేశారు, చాలా అవమానించారు. ఇంకా ఆ రోజుల్లో ఫేస్బుక్లో అవి లేకపోతే ఫోటోలు ఆల్రెడీ వాట్సాప్లో ఫేస్బుక్లో కూడా తిప్పేద్దరు. మరి ఇప్పుడు అదేగా చేస్తున్నారు. పలానా ఏరియాలో మేము సువార్తను అడ్డుకున్నాం, వీడియో చూడండి. పలానా ఏరియాలో మేము సేవకులను అడ్డుకున్నాం, వీడియో చూడండి. అవసరమైతే వాళ్ళు లైవ్ ఇచ్చి మరీ వీడియోలో చూపించి అప్లోడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నిజంగా ఆ రోజుల్లో ఫేస్బుక్ వాట్సాప్ ఉందనుకోండి, పౌలు గారి దిగంబరంగా ఉన్న ఫోటోలు ఎక్కడ పెట్టుకుందరు? ఫేస్బుక్లో పెట్టి మా ఏరియాకి ఒకడు వచ్చాడు,
తుక్కు కింద కొట్టి కూర్చోబెట్టాం. జాగ్రత్త, ఖబర్దార్, మా ఊళ్ళోకి ఎవడైనా ఇంకోసారి ఇలా మత ప్రచారం చేయడానికి కానీ వచ్చారా ఇదే గతి పడద్ది అని అంటారు వాళ్ళు. దాన్ని బట్టేదో అతిశయంగా ఫీల్ అయి ఉంటారు. ఆ రోజు ఈ ఊరు వాళ్ళు అందరూ ఏమనుకుని ఉంటారంటే, భలే కొట్టావురా, అయితే అయింది కానీ రే, సొక్క ఇప్పు కొడుతుంటే ఒక్కొక్కడు బేకలు అయిపోయారు, గట్టికి కొట్టాం. అది ఇలాగే ఉండాలిరా మనందరం. ఈసారి ఎవడైనా మన ఊళ్ళోకి వస్తే ఇలాగే కొట్టాలి, గట్టి కొట్టాలి. మనం ఏదో గొప్ప సాధించాం, మనం చేసిన ఘనత అంతా ఇంత కాదు, ఇదిరా మన సాహసం అంటే అని ఆ రోజు వాళ్ళు మందేస్తూ ఒకళ్ళొకళ్ళు పొగుడుకుంటూ కీర్తించుకుంటూ దాని గురించి డిస్కషన్ చేసుకుంటూ ఆ వీధుల్లో అరుగుల మీద కూర్చొని ఎంత ఆనందపడిపోయి ఉంటారో. కానీ వీళ్ళకి ఏమాత్రం బాధ లేదండి. అన్ని దెబ్బలు తినేసి ఆ చెరసాల్లో ఉండి కాళ్లకు బొండ వేసి బిగిస్తే మధ్యరాత్రి వేళ ఆత్మావశులై పరవశంతో దేవునికి ప్రార్థిస్తూ పౌలు శీల ఏం చేస్తున్నారు తెలుసా? కీర్తనలు పాడుచుండిరి. కీర్తనలు పాడుతున్నారట. అంటే అవమానాన్ని మంచినీళ్లుగా తాగుతున్నారు వాళ్ళు, నిందలు భరిస్తున్నారు. కొడితే కొట్టడం కాదండి క్రైస్తవ్యం, అది మనకు ఆశీర్వాదం. అర్థమవుతుందా? క్రీస్తు సేవలో ఒక నిన్ను నిందించాడు, దూషించాడంటే పరలోకంలో మీ ఫలము అధికమగును అన్నాడు. అందుకే నన్ను తిట్టండి రా బాబు, ఎన్ని తిట్లు తిడతారో తిట్టండి, మీ తిట్లే నాకు దీవెనలు. అప్పుడప్పుడు లారీల మీద ఉంటాయి, మీ ఏడుపులే నాకు ఆశీర్వాదాలని. సో యాక్చువల్ అది మందే. అలా అని బైకుల మీద రాసుకోకుండా బాగోదు, కార్ల మీదను. నిజానికి వాళ్ళ తిట్లే దీవెనలు, మీకు అవమానాలే దీవెనలు, నిందలే ఆశీర్వాదాలు. అవి భరిస్తేనే మీ పరలోకంలో ఫలం ఏమవుతుంది? అధికం అవుతుంది. భక్తులందరూ భరించారు, ఎంతోమంది మిషనరీలు భరించారు. ఒక విలియం కేరీ గారు కానివ్వండి, ఒక మార్టిన్ లూథర్ గారు కానివ్వండి, ఎందరో భక్తులు, రాత్రి మీరు విన్నటువంటి జాన్ విక్లిఫ్ కానివ్వండి, ఎందరో భక్తులు ఆ నిందలు భరించారు, ఆ అవమానాలు భరించారు, ఆ కష్టాలు దిగమింగారు, ఆ కన్నీళ్లు దిగమింగారు. ఎందుకంటే అవే వీళ్ళు సంపాదించుకున్నటువంటి ఆస్తులు. పరలోకంలో గొప్ప ధన్యతది. సో కొట్టేసి బొండలు వేసి బిగించి లోపల పడేస్తే ఖైదీలు ఏం చేస్తున్నారంటే పాటలు పాడుతున్నారట. ఖైదీలు వింటున్నారట వీళ్ళు పాటలు పాడుతుంటే. వాళ్ళిద్దరూ పాటలు పాడుతుంటే ఖైదీలు వింటున్నారు. దానికి ప్రతిఫలం, ఆ అవమానాన్ని భరించినందుకు ప్రతిఫలం, చెరసాల నాయకుడి కుటుంబం మొత్తం మారిపోయింది. చెరసాల నాయకుడి కుటుంబం మొత్తం ప్రభు వైపు తిరిగేసింది అంతే. కాబట్టి ఎవరో కొందరు పోకిరిగాళ్ళు సువార్తను అడ్డుకున్నారని సువార్త ఆగిపోదండి. ఎవరో ఒకరిని పట్టుకుంటాడు ప్రభు. ఆ వాక్యం ఎవరో ఒకరి హృదయంలోనికి వెళుతుంది. ఆ వాక్యం ఎవరో ఒకరిని తడుతుంది, ఎవరో ఒకరిని నిద్రలేపుతుంది. ఇలాంటి గురుగులయ్యలు ఎంతమంది వచ్చినా ఏం చేసేది ఉండదు. రేపు మాపో గురుగులయ్య ఖాళీ చేసి వెళ్ళిపోతాడు చూడండి. ఖాళీ చేస్తుంటే ఎక్కడి నుంచి? లోకం నుంచి. అయిపోయింది, దగ్గరకు వచ్చింది టైము. ఎక్కువ కాలం ఉండడు, రాలిపోతాడు. రాలిపోయే పువ్వు అది. మరి ఆ రాగాలు ఎందుకో అర్థమవుతలేదు. సో ఈ పువ్వు రాలిపోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. నేను చాలా పిచ్చి రాగాలు తీశాను అక్కడికి వెళ్ళి, కానీ ఏం పని అవ్వలేదు, ఏం ఉపయోగపడలేదు, నేను ఎంత గాల్లో కొట్టుకుపోయాను, సముద్రంలో కాకిరెట్లా అంటూ అనుకుంటాడు తర్వాత. కాబట్టి అలాంటి వాళ్ళు లైట్ తీసుకోండి, అదేం పెద్ద విషయం కాదు. మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టం అన్నాడు ప్రభు. మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టం. అది ఎవరి వల్ల కాదు, దానికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రభు పరిచర్యలో నిందలు భరించడానికి, అవమానాలు భరించడానికి, కష్టాన్ని కన్నీళ్లను దిగమింగుకొని సేవ చేయడానికి, ఆయన సేవా పరిచర్య కొరకు మనమే సజీవయాగంగా సమర్పించుకోవటానికి మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అవమానాలే మీకు ఆభరణాలు, మర్చిపోకండి. ఎంత అవమానం మనం ఎదుర్కొంటే అంత ఆభరణాలతో మనం అలంకరించుకున్నట్టు లెక్క. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత అది. నిందలు, అవమానాలు చూసే ప్రజలకు ఎలా ఉంటాయంటే, చిచి వీడికి అసలు పౌరుషం లేదయ్యా, కొడితే దెబ్బలు తిన్నాడు, బూతులు తిట్టించుకుంటున్నాడు, ఏదో చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు వీళ్ళ గురించి, ఎందుకాయ బాబు సిగ్గు లేకపోతే, ఇలాంటి వాడు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే అని అంటారు. కానీ లైట్ తీసుకోవాలి, ఎందుకంటే అవే మన ఆస్తి. అసలు మనల్ని ఎవ్వరు ఏమీ అనట్లేదు అనుకోండి, మనం ప్రకటించేది సత్యం కాదని అర్థమవుతుందా? మనకి ఎలాంటి వ్యతిరేకత లేదనుకోండి, వ్యతిరేకత లేనిది సత్యం కాదు. ఎక్కడ వ్యతిరేకత లేదో అక్కడ సత్యం లేదు. అది పరిపూర్ణమైన సత్యం
కాదు. తద్వారా ప్రజలు దేవుని కొరకు నిలబడేటువంటి శక్తిని సంపాదించుకోలేరు. ఎందుకు సంపాదించుకోలేరంటే ప్రతికూలత, ఒత్తిడి లేని ఏ ఆత్మీయ జీవితం వర్ధిల్లినట్టుగా బైబిల్ చరిత్రలో లేదు. వారు బోధ నిమిత్తం పోరాడారు, స్వార్థ విశ్వాస పక్షమున ఐక్యంగా ఉన్నారు, ఆత్మల సంపాదన కొరకు అహర్నిశలు శ్రమించారు, నిందలు భరించారు, అవమానాలు భరించారు, కన్నీళ్లు భరించారు, కష్టాలు భరించారు. అవమానానికి మేము పాత్రులమని ఎంచబడినందున అని మీరు చదువుకుంటారు అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో. ఈ నామమును బట్టి, ఆ నామము కొరకు అవమానమునకు పాత్రులమని ఎంచబడినందున అంటాడు ప్రియులారా. కాబట్టి అపోస్తుల కార్యాలు 5:41, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములో ఇంటింట మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. వాళ్ళని కూడా కొట్టారు చూడండి పైన. వారిని కొట్టి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. అప్పుడు వాళ్ళు యేసు నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున. మీరు పాత్రులేనా? ఈ రాత్రి ఆలోచించండి. యేసు నామము కొరకు అవమానం పొందుటకు మీరు పాత్రులేనా? లేకపోతే అవమానానికి మీరు కారకులవుతారా? దేవుణ్ణి అవమానపరచడానికి మీరు కారకులవుతారా? లేక ఆయన నామం కొరకు అవమానాన్ని పొందటానికి మీరు పాత్రులవుతారా? ఏ స్థితిలో ఉండి మీరు ఆస్తిని సంపాదించుకుంటారో నిర్ణయించుకోండి. ఏది నిజమైన ఆస్తి అనేది గ్రహించుకోండి. ఈ భూమి మీద మనకి ఏ ఆస్తి లేదండి. అన్నీ వదిలిపోతాం. మనం స్వల్పమైన దానికోసం ఏదో ఆరాటపడతాం. కానీ మన ఒక ఆయన అప్పుల పాలైపోయానని చచ్చిపోయాడు. తెలుసు మీకు, బెంగళూరులో పెద్ద కాఫీ డే అధినేత అప్పుల పాలైపోయానని చచ్చిపోయాడు. కానీ నాకేమనిపించిందో తెలుసా? అప్పుల పాలయ్యానని ఆత్మహత్య చేసుకున్నావు అంటే కొంత ధనం కోల్పోయానని ఆత్మహత్య చేసుకుంటున్నావు. ఇంకా నీకు చాలా డబ్బు ఉంది, ఆస్తులు అమ్మితే అప్పులు పెద్ద విషయం కదా ఆయనకి. కానీ చచ్చిపోయాడు. కానీ ఒక విషయం, నువ్వు మంచి లాభంలో ఉండగా ప్రాణం పోయిందనుకో, మొత్తం పోయినట్టేగా. అది అవునా కదా? నాకు 60 ఏళ్ళ ఆయుష్కాలం, 50 ఏళ్ళకి నేను అప్పుల పాలు అయిపోయాను, ఇంకా 10 ఏళ్ళ ఆయుష్కాలం ఉండగా చచ్చిపోయాను. అది నా మూర్ఖత్వం. పోనీ 50 ఏళ్ళకి నాకు ఇంకా ఆదాయం ఎక్కువైపోయింది, ఇంకో 10 ఏళ్ళలో దాన్ని డబల్ చేశాను, అయినా 60 ఏళ్ళకి నేను ఏమైపోతాను? అదే చచ్చిపోతాను. అంటే ఇప్పుడు 50 ఏళ్లలో ఏదైతే కోల్పోయానని ఏడుస్తున్నానో 60 ఏళ్ల తర్వాత కూడా నేను మొత్తాన్ని ఏం చేస్తాను? కోల్పోతాను. కానీ చిన్న లాజిక్ ఎందుకో మనిషి గుర్తుపెట్టుకోడు. మనిషికి అది అర్థం కాదు. ఇప్పుడు ఏదో పోయిందని ఏడుస్తాడు తప్ప అసలు ఒక రోజు మొత్తం పోద్ది కదా. నీకు పోని రోజు అంటూ మాత్రం ఉండదు. ఏదో రోజు మొత్తం ఏమవుతుంది? పోద్ది. ఈరోజు ఏదో బిజినెస్ లాస్ అయిందని ఏడుస్తావు, కానీ ఏదో రోజు ఆ బిజినెస్ మొత్తం పోద్ది. ఎందుకంటే ఆ బిజినెస్ వదిలి నువ్వు పోతావు కాబట్టి. అది ఒక్కసారి థింక్ చేసాడు అనుకోండి, పోయిన పావలా గురించి ప్రాణం ఎవడో తీసుకోడు. ఎందుకంటే ఒకరోజు మొత్తం పోబోతుందన్న విషయం అర్థం చేసుకుంటాడు. నువ్వు ఎంతసేపు పరిగెత్తినా ఎప్పటివరకు పరిగెత్తుతావు? ఆయుష్ ఉన్నంత వరకు పరిగెత్తుతావు. ఆయుష్ అయిపోయిన తర్వాత పరుగు ఆపేస్తావు. కాబట్టి ఇక్కడున్న దాని కొరకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకండి. ఇది సత్య సంబంధమైన బోధ కాబట్టి మిమ్మల్ని భూ సంబంధమైన విషయాలను నడిపించదు. ఆ ప్రేరణ ఎవరికీ కలగదు. సత్యం ప్రకటించే వాళ్ళు ఎవరికీ ఆ ప్రేరణ కలగదు. కాబట్టి మిమ్మల్ని నడిపించాల్సింది ఆత్మ సంబంధమైన ఆలోచనల్లోనికి. మరణం తర్వాత ఉన్నదే మనకు నిజమైన జీవితం. మరణం తర్వాత ఉన్నదే నిజమైన ఆశీర్వాదం. మరణం తర్వాత ఉన్నదే నిజమైన సంపద. కాబట్టి అవమాన పాత్రులమని ప్రభు కొరకు ఎంచబడి ఆయన కొరకు మీ జీవితాన్ని సమర్పించి చావైనా బ్రతుకైనా ఆయన కొరకు నిలబడండి. అదే మీకు ప్రభు అనుగ్రహించేటువంటి గొప్ప ఆశీర్వాదం, గొప్ప ధన్యత. కాబట్టి ఈ విషయాన్ని మీ హృదయంలో భద్రం చేసుకుని ప్రభు కొరకు మీరు స్థిరచిత్తం కలిగిన వారే కొనసాగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, ఇంతవరకు విలువైన మీ జ్ఞానవాక్కులను మాకు వినిపింపజేసినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, మీ పిల్లలు కేవలం విని విడిచిపెట్టేవారుగా కాకుండా విన్న మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. వెత్తబడిన వాక్యం వారి హృదయాల్లో 30 60 100 ఫలింపచేయండి. కష్టపడిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతికూల పరిస్థితిలో కూడా తండ్రి ప్రభువా, ఈ యొక్క సభను మీరు దిగ్విజయంగా జరిగించారు. బయట వాతావరణం మాకు అనుకూలంగా లేకపోయినప్పటికీ తండ్రి ప్రభువా, ఈ విధంగా ఇండోర్లో మేము వాక్యాన్ని
కొనసాగించడానికి, వారి హృదయాల్లో మీ మాటలు వెత్తడానికి మీరు మాకు అవకాశం అనుగ్రహించారు. ప్రభువా, మీ సన్నిధి కాంతిలో మీ పిల్లల్ని నిలబెట్టి నడిపించండి. ప్రభువా, మీ నామ మహిమార్థమై జీవించగలిగే భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించండి. కష్టపడిన ప్రతి బిడ్డను వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని, వారికి గొప్ప పరసంబంధమైన దీవెనలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించమని వేడుకుంటూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.